అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన హితోక్తులు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని తెలుసుకున్నాం కదా ఇందాకనే. ఇప్పుడు పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ని చూద్దాం. ఇంకా నోట్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి రాయండి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మన అనంతపురం జిల్లాలోని కమ్ముదూరు మండలంలోని రాళ్లపల్లి అనే గ్రామంలో జన్మించినారు. సర్వస్థలోకము, అన్నమాచార్య కృతులు, స్వరకల్పన మొదలైనవి అయిన రచనలు, గాన కళా సింధు, సంగీత కళారత్న, కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి 1970లో ఫెలోషిప్ను కూడా పొందారు. ప్రత్యేకతలు. తర్వాత రెండవ ప్రశ్న, మంచివారితో స్నేహం ఎలాంటిది? మంచివారితో స్నేహం రాతి మీద చెక్కిన గీత లాంటిది. అది ఎప్పటికీ పోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్నేహం చెదిరిపోదు. ఎన్ని వివాదాలు వచ్చినా ఆ స్నేహం పాడవదు. మూడవ ప్రశ్న, లోబితనం పనికిరాదని కవి ఎందుకు అన్నాడు? లోబితనం అంటే పిసినారితనం. కొంతమంది ఎట్లా అంటే ఖర్చు పెట్టకపోవడం, అవసరమైన ఖర్చులు కూడా మానేసుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అర్థమవుతుందా? తర్వాత రెండవ, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఒకటవ క్వశ్చను, రాహు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడని ఎందుకు అభిప్రాయపడ్డాడు? రాహు నోటిలో చిక్కిన చంద్రుడు అమృత కిరణాలను కురిపిస్తాడు. నిజానికి చంద్రునికి అది మారణావస్థనే. అంటే రాహు మింగేసినప్పుడు చనిపోయినట్లనే అంత పరిస్థితి ఉంటుంది. కానీ అంత విషాన్ని కలిగిన నోట్లో మింగినా కూడా చంద్రుడు తిరిగి బయటకు వచ్చి చల్లనైన అమృతం వంటి వెన్నను కురిపిస్తూ ఉంటాడు. ఇట్లాంటిది చంద్రుని పద్ధతి. మనకు మరణం వస్తున్నా మనం మంచి పద్ధతిని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. అలాగే గొప్పవారు లోకక్షేమం కోసం తమ బాధల్ని లెక్క చెయ్యరు. చివరి క్షణం వరకు ఇతరుల ఉపకారాలను చేస్తూనే ఉంటారు. తనకు ప్రాణం పోయే స్థితిలో కూడా లోకక్షేమాన్ని కోరుకుంటారు. లోకం మేలు కోసమే తపిస్తారు. ఇది మంచి వాళ్ళ లక్షణం. అందుకే కవిగారు చంద్రుని గురించి చెప్పారు. రెండవ ప్రశ్న, మనిషికి ఆత్మాభిమానం ఎందుకు ఉండాలి? మనిషికి ఆత్మాభిమానం చాలా అవసరం. ఆత్మాభిమానం, తనపై తనకు గౌరవం. ఆత్మాభిమానం కలవారుందని ఎవరి దగ్గర దేనికి ఎప్పుడు చేయి చాపరు, ప్రాధేయపడరు. తర్వాత భాషాంశాలు. 1వ పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి. మైత్రి అంటే స్నేహము, సిరి అంటే సంపద, కరములు అంటే కిరణములు, మంచివాడు అంటే సజ్జనుడు, సుంత అంటే కొంచెం, తెరువు అంటే దారి, గుహ అంటే గర్వము, అంత్య అంటే చివరి. 2వ క్రింది పదాలకు పర్యాయ పదాలు పదవి జ్ఞానంలో వెతికి రాయండి. స్నేహము అంటే నేస్తం, మిత్రుడు. మనిషి అంటే నరుడు, మానవుడు. పుడమి అంటే భూమి, భువి. సంపద అంటే ఐశ్వర్యం, ధనం. మూర్ఖుడు అంటే వివేకి, అజ్ఞాని. ధనం అంటే డబ్బు, సిరి. యథార్థం అంటే సత్యం, నిజం. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. గొన్ననేమి, కొన్నను ప్లస్ ఏమి ఉత్వసంధి. వానికి ఎప్పుడు, వానికి ప్లస్ ఎప్పుడు ఇత్వసంధి. సజ్జనాలి, సజ్జన ప్లస్ ఆలి సవర్ణ దీర్ఘ సంధి. ఆలించు చూడు, ఆలించు ప్లస్ చూడు గసడదవా దేశ సంధి. నోట నెట్లు, నోటను ప్లస్ ఎట్లు ఉత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.